హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై స్టైల్ టేస్టీ రెసిపీస్. ఇన్స్టంట్ మ్యాంగో చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. పుల్లటి మామిడికాయలు చిన్న సైజ్వి 5 తీసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, పసుపు, వెల్లుల్లి, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, కరివేపాకు, ఆయిల్. ఇప్పుడు ఈ చట్నీ ప్రిపేర్ చేసుకునే విధానం చూసేద్దాం. ముందుగా ఈ మ్యాంగోస్ని చక్కగా వాష్ చేసి పీల్ తీసేసి సిద్ధంగా పెట్టుకోవాలి. ఇలా అన్నీ పీల్ తీసేసి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ చూపించిన విధంగా ఒక్కొక్క మ్యాంగోని ఇలా తురుముకొని పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ ప్రాసెస్ అనేది చేయాలి, లేదంటే ఇంగ్రీడియంట్స్ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ మ్యాంగోస్ని తురిమినప్పుడు ఎంత పేస్ట్ అయితే వస్తుందో ఆ క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ వేడయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. అవి చిటపటమన్నాక జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీంట్లోకి తగినంత కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ కలిసేటట్టుగా ఒకసారి కలుపుకొని తర్వాత తురిమి పెట్టుకున్న మ్యాంగో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే కారం, సాల్ట్ అలాగే మ్యాంగో తురుము కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతే, రెసిపీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో? టేస్ట్ కూడా అంతకంటే చాలా బాగుంటుంది. ఈ చట్నీ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు 1 వీక్ 10 డేస్ పాటు నిల్వ కూడా ఉంటుంది. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.